ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మధ్యాహ్న భోజనంలో ఆ కల్తీ ఆహారం పెట్టడంతో ఇక హాస్టల్లో గురుకులాల్లో ఎక్కడ చూసుకున్నా కానీ ఫుడ్ పాయిజన్ ఎక్కువ అయిపోతుంది. విద్యార్థులు కూడా ఆ పాయిజన్ ఫుడ్ పాయిజన్ బారిన పడిపోయి దవాఖానాల పాలైపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చోటు చేసుకుంది. ఇక ఇవాళ ప్రభుత్వము అసలు నిమ్మకు నీరెత్తినట్లుగా నిద్రపోతుందా? మరి దీని విషయం మీద ఎందుకు స్పందించడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? నిన్నటికి నిన్న మొన్న కూడా అదేది మానగూర ఏదో ఊరు మాఘనూరులో కూడా విద్యార్థులు కల్తీ ఆహారం తిని ఫుడ్ పాయిజన్ అయిపోయి మొత్తం మీద వాళ్ళను దవాఖానకు తరలిస్తూ ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం చూసినాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకంగా మధ్యాహ్న భోజనంలో కల్తీ ఏర్పడ్డది. మరి దీనికి కారణం ఎవరు?